నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ముందుగా డీటెయిల్ చూస్తే అనంతపురం నగరంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న నంబూరి లిక్కర్ షాప్పై దుండగులు దాడి చేసి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న షాప్ యజమాని నంబూరి రమణ వెంటనే పోలీసులు, ఫైర్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో పెద్ద నష్టం తప్పినట్లు ఆయన వెల్లడించారు. కొంతమంది తనను బెదిరించారని, ఈ సంఘటన వెనుక ఎవరున్నారు అనేది పోలీసులు తేల్చాలని షాప్ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను కూడా పోలీసులకు అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. తెల్లారుజామున 3:50కి ఏం జరిగిందో తెలియదు. ఫైర్ అయింది. హార్డ్ డిస్క్ చూస్తే కనుక తెలియదు. మాకు వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ ఫోన్ చేస్తేనే రావడం జరిగింది. ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వెంటనే ఆపడం జరిగింది. సో ఫైర్ ఇంజన్ రాకపోతే 1,30 లక్షల వరకు డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ 4 లక్షలతోనే సేవ్ చేసుకున్నాము. ఇది హార్డ్ డిస్క్ చూస్తే అది ఎవరు ఏం కథ అనేది తెలుస్తుంది. గోనెపట్లు పెట్టి అంటించినారు కూడా బయట. అనుమానము చెప్పలేము, అది చూద్దాము ఒకసారి. అది హార్డ్ డిస్క్ చూస్తే అనుమానమా లేదా అని తెలుస్తుంది. అంతవరకు మనకి ఏం చెప్పలేము. ఫస్ట్లోనే మనం ఒకరి మీద చేయడం బాగుండదు కదా. కుట్రపూరితమైన ప్రమాదం కాదు.